ఏ ఏమైనా అన్నామంటే అన్నామంటారు కానీ మాస్టరు ఫీల్డ్‌లో తిరుగుతూ ఫుల్ ఎండలకు వాచిపోతూ ఉంది. మధ్యలో మాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అటు పాపం చంద్రబాబు నాయుడు గారు గాని, ఇటు నారా లోకేష్ గాని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతూ ఉంటే ఫి పు పు భాగ్యమంటలు పెట్టినట్లుంది గ్రౌండ్‌లో తిరుగుతూ ఉంటే, సాయంత్రం వచ్చేసి, రాత్రి వచ్చేసి ఏదో అలా కాసేపు కూర్చొని కొన్నిటి గనక మళ్ళీ అలా ఏమంటారు రెఫర్ చేసుకుంటూ పోతూ ఉంటే, చంద్రబాబు సారు, నారా లోకేష్ అన్న మాట్లాడే మాటలు, దాని మీద సోషల్ మీడియా వేసే ఆణిముత్యాలు ఏ ఏం ఎంటర్‌టైన్‌మెంట్ మాస్టరు. ఎంత ఎంత రిలాక్సేషన్ ఉంటది. అరే! రిలాక్సేషన్ ఇచ్చిన వాళ్ళను, రిలీఫ్ ఇచ్చిన వాళ్ళను ఏదో కాసింత పొగడ్తలతో ప్రశంసించుకుంటామంటే, అది కూడా బూతులంటే మనం ఏం చేద్దాం మాస్టరు. నారా లోకేష్ అన్న అంటారు, మార్చి 13వ తేదీ ఇప్పుడు మార్చి 13వ తేదీ మీరేసే ఓటుతో పాపాల పెద్దిరెడ్డి క్లోజ్ అయిపోవాలి. మార్చి 13 వాళ్ళు ఓట్లేసేది లేదు. పెద్దిరెడ్డి గారిని వీళ్ళు రాజకీయంగా క్లోజ్ చేసేది లేదు. మరి దాన్ని పరోక్షంగా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్ చెప్పాలి కదా లోకేష్ అన్న. మే 13 అన్న పోలింగు, మార్చి 13 కాదు. ఎప్పుడు? మే 13. మళ్ళీ చెప్పండి. మే 13. అరే! కనీసం పోలింగ్ డేట్ ఎప్పుడు? మనం ఏం మాట్లాడుతున్నాం? వీటి మీద కూడా పట్టు లేకుండా, ఇదేం కామెడీ? ఇదే కామెడీ అనుకుంటే మరి ఏమంటే నా కొడుకు నేనేం మించిపోయినా, నేనేం తగ్గిపోయినా అని చెప్పి చంద్రబాబు సార్ అనుకున్నారేమో. ఎట్లా సార్ ఇంత అసలు ఏం మాట్లాడతారు? అసలు ఏమన్నా సోయ ఉండి మాట్లాడతారా? నెల్లూరులో ఉండి ఆ పక్కన పవన్ కళ్యాణ్, ఈ పక్కన మాజీ మంత్రి నారాయణను పెట్టుకొని నెల్లూరును, తిరుపతిని, చెన్నైని ట్రై సిటీ చేసి డెవలప్ చేస్తా. చెన్నైనా? చెన్నై అంటే ఏంది మాస్టారు? ఎటు ఎన్డీఏలో ఉన్నాను కదా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారితో మీరు ఒక మాట చెప్పి, పవన్ కళ్యాణ్, అమిత్ షాతో ఒక మాట చెప్పి, చెన్నైని ఏమన్నా కనుక బైఫర్కేషన్ చేసేసి, విభజించేసి, ఆ చెన్నైని ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కలిపి పెడతారా ఏంది? ఎంత పెద్ద ప్లాన్ వేసారా ఏంటి? అటువంటి ప్లాన్ ఏమైనా ఆ మేనిఫెస్టోలో పొందుపరచండి. అందరూ జనాలు మీకే అన్న ఓట్లు వేస్తారు. చెన్నై మనకు వచ్చేస్తుందంట, చెన్నై మనకు వచ్చేస్తుందని చెప్పి ఎగిరికి అందరినీ వేస్తారు. నెల్లూరు, తిరుపతి, చెన్నై ఎట్లా ట్రై సిటీస్ చేస్తారు? చెన్నైతో మీకేం సంబంధం? చెన్నై దగ్గర ఆగిపోతారా మాస్టరు? లేదంటే అట్లా వయా సింగపూర్ దగ్గర నుంచి అట్లా కౌలాలంపూర్ మీదకి ఏమన్నా వాషింగ్టన్ కనుక కలుపుకొని ఏమన్నా కనుక మొత్తం అవుటర్ రింగ్ రోడ్ బైపాస్ ఏమన్నా వేసి బైపాస్ ఒక అవుటర్ రింగ్ రోడ్ ఏమన్నా వేస్తారా మాస్టరు? ఎట్లా మాస్టరు పాసిబుల్ అవుతుంది? 3 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయండి నెల్లూరులో. యాడ మాస్టరు 3 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎయిర్‌పోర్ట్ కడతా అని చెప్పి 2014లో చెప్పారు. కొంపదీసి కట్టేసినా అని చెప్పి భ్రమలో ఏమైనా ఉండి, ఆ బిల్లులు లేకుంటే దానికి ఏమైనా నిధులు శాంక్షన్ చేసి అవేమైనా దారి మళ్ళించిర్రా ఏది సార్? లేకపోతే ఏంది కామెడీలు? ఈ అసలు చెన్నై అంటారు, డెవలప్‌మెంట్ అంటాడు, ఏమంటారు 3 సిటీలు కలిసి డెవలప్ చేస్తా అంటాడు. లోకేష్ ఏమో మార్చి 13 అంటే ఇంక పెద్దిరెడ్డి గారిని వీళ్ళు రాజకీయంగా క్లోజ్ చేయాలంటే ఎప్పుడో ఇంక మార్చి 13 ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు సాధ్యమవుతుందేమో. ఏం కామెడీలు, ఏం నవ్విస్తారు.